ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చింతా ప్రదీప్ మాట్లాడుతూ ఐటీడీపీ కూడా ఒక పెయిడ్ వింగ్ నడుస్తుంది, దానిలో వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ రావడంతో వాళ్ళు బయటకు వచ్చి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ వాస్తవ విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఎంత పెయిడ్ వింగ్ ఉందో మనందరికి కూడా నిన్న ఆధారాలతో సహా అందరికీ బయటకు వచ్చేసింది. అందులో ఫస్ట్ పెయిడ్ వింగ్ తీసుకున్నట్లయితే డిజిటల్ కార్పొరేషన్లో వీళ్ళని అంటే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తుల్ని అందులో పెట్టేసి వాళ్ళకు జీతాలు ప్రొవైడ్ చేసి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేయడం కోసం చూశారు ఒకటి. ఇక రెండవది సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెద్ద ఎత్తున డబ్బుల్ని వీళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు మళ్లించారని దాదాపుగా 1750 కోట్ల రూపాయలని డబ్బులు దారి మళ్లించారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం బయటపెడుతుంది. ఇక ముఖ్యంగా మూడవది విషయంలోకి వస్తే ఏదైతే ఈ సోషల్ మీడియాలో షేర్లు చేయటం, బూత్ కామెంట్లు పెట్టడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వటం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వీళ్ళని లబ్ధిదారులుగా చేర్చి బెనిఫిషియర్ లిస్టులో వీళ్ళని చేర్చేసి వీళ్ళ ఖాతాలకు ఆ డబ్బులు డ్రా చేయించారు. అంటే ఇప్పుడు సపోజ్ అమ్మఒడి ఒకవేళ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నాడో వాడికి పెళ్లి కాకపోయినా పిల్లలు లేకపోయినా వాళ్ళ తల్లి ఖాతాకి డబ్బులు మళ్లించటం, ఇలాగా ఈ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్లో నుంచి పెద్ద ఎత్తున డబ్బులు మళ్లించారని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనాలతో పాటు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా బయటపెట్టడం జరిగింది. ఇక రానున్న రోజులు దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం అనేది ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ని డెవలప్మెంట్ చేస్తూ ఐటీడీపీ మీద పడుతున్నారు. ఐటీడీపీ అనేది నిజంగా వాస్తవానికి ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఎవరైనా ఆఫీసులో ఉండి వర్క్ చేసే వాళ్ళు తప్ప నుంచి బయట పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎవ్వరికి కూడా ఎటువంటి సింగిల్ రూపాయి జీతాలు ఇవ్వలేదు. ఇది వాస్తవ విషయం, 100% వాస్తవ విషయం. ఎవరినో ఎందుకు మన ఎవిడెన్స్ తీసుకున్నా కూడా మన బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకున్నా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐటీడీపీ రాకముందు కూడా తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా అవసరం చాలా ఉంది అనేది వాస్తవ విషయం. ఎంత అవసరం ఉంది అని అంటే సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా అనేది లేకపోవటం వల్ల 2014-2019లో మనం అభివృద్ధి చెప్పుకోలేకపోవటం వల్ల ఓడిపోయామని చెప్పేసి గ్రహించిన తర్వాత చాలామంది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తమ గళాన్ని వినిపించాలి అని తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తున్న సమయంలో అప్పట్లో కొత్తగా బేస్ ఫామ్ అయినటువంటి టిక్ టాక్ కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ పెద్ద ఎత్తున పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఒకరినొకరు ఒక గ్రూప్ కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా తయారయ్యి ఐడియాస్ని షేర్ చేసుకుంటూ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు. ఆ టైంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఎవరైతే ఈ గళాన్ని వినిపిస్తున్నారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఏ స్థాయిలో అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, దాడులు చేయటం, కొట్టడం, అరెస్ట్ చేయించడం, ఇంకా విశక్త కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాడి చేయటం ఇలాంటివన్నీ జరిగిన సందర్భాలు కోకొల్లగా ఉన్నాయి. మరి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత దాదాపుగా ఈ యొక్క అప్పటికి ఐటీడీపీ ఫామ్ అవ్వకముందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో బాగా మంచి యాక్టివ్ స్పీడ్గా ఉన్నారు. తర్వాత ఐటీడీపీ డిజిటల్ ఫామ్ అయిన తర్వాత ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళల్లో ఒక 45-50% వీళ్ళకి ఇందులో ఐటీడీపీలో అవకాశం వచ్చి ఉంటుంది. మిగిలినటువంటి 50% కూడా వాళ్ళు ఎలాంటి పదవులు రాకపోయినా కూడా సోషల్ మీడియా కోసం తెలుగుదేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో ఫైట్ చేసిన సందర్భాలు కోకొల్లరు. కాబట్టి ఒక ఐటీడీపీ డిజిటల్ ప్లాట్ఫార్మే వర్క్ చేసిందని మేము అనట్లేదు. ఐటీడీపీ ప్లస్ కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఏదో ఇప్పుడు సపోజ్ ఐటీడీపీ డిజిటల్ స్ట్రక్చర్ అంతా ఎలా ఉందంటే అప్పట్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే చెప్తారో వాళ్ళని ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్స్ గాను, తర్వాత పార్లమెంట్ అధ్యక్షులు ఎవరు చెప్తే వాళ్ళని పార్లమెంట్ అధ్యక్షులుగా వేశారు. సో అందులో కూడా స్పష్టంగా బాగా యాక్టివ్గా పనిచేసే వాళ్ళనే వేశారా అని అంటే 100% జరగల. కొంతమందికి నాయకులకు సోషల్ మీడియా మీద సరైన అవగాహన లేకపోవడంతో అప్పట్లో ఎవరికో ఒకరికలే నువ్వు చేయరా ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. సో అంత పెద్ద ప్లాట్ఫారంలో ఖచ్చితంగా కొంతమంది అయినా బెటర్గా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. సో ప్లస్ ఉంది, మైనస్ ఉంది అక్కడ ఐటీడీపీలో. సో బెటర్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, టాస్కులు తీసుకొని వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే వైసీపీ యొక్క అరాచకాలని ఎప్పటికప్పటికి బట్టబయలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా దాడుల్ని ప్రతిఘటించిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే దొంగ ఓట్లని పోల్ చేస్తున్న సందర్భాలు ప్రతిఘటించిన సందర్భాలు ఐటీడీపీ వాళ్ళు ఉన్నారు. అట్లాగే సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు ఒక 60% వర్క్ చేస్తే వాళ్ళు కూడా ఒక 40% వర్క్ చేశారు.
కాకపోతే వాళ్ళకి పార్టీ రికగ్నైజ్ చేయటంలో కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల జరిగి ఉండకపోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్ట్రక్చర్కి తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ స్ట్రక్చర్కి చాలా తేడా ఉంది. వాళ్ళకి ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకి ఒక ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి వాళ్ళు మన పార్టీకి పనిచేస్తున్నారా లేదా, వాళ్ళు మన పార్టీ కార్యకర్తరా లేదా అని తర్వాత వెరిఫై చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నియోజకవర్గం పార్లమెంట్ ఇన్ఛార్జీలు వీళ్ళని ఐటీడీపీ వాళ్ళగా రిఫర్ చేయడంతో వీళ్ళు ఏంటంటే మనం పని చేయకపోయినా నియోజకవర్గ ఇన్ఛార్జితో మనం సఖ్యతగా ఉంటే చాలు, అంటే మనల్ని ఎవడో పీకలేదు, ఎక్కడో ఎందుకు మా దర్శి నియోజకవర్గంలోనే జరుగుతుంది ఇదే, ఎక్కడ దాకా చెప్పాల్సిన పని లేదు, మా పార్లమెంట్ పరిధిలో జరుగుతుంది కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా మనం సరే ఏది ఏమైనా దాన్ని ఇప్పుడు విడమరి చెప్పాల్సిన పని లేదు, దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది, మా నాయకులకి మేము సన్నిహితంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవడో పీకలేడు, కాబట్టి మేము ఇంకొకరిని పని చేసే వాళ్ళని కూడా మేము సరైన గుర్తింపు ఇవ్వం. ఇది చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. సో ప్లస్లు చెప్పుకున్నప్పుడు మైనస్లు కూడా చెప్పుకోవాలిగా. చాలా నియోజకవర్గాలలో పని జరుగుతుంది. కొంతమంది ఏదైతే ఈ ఐటీడీపీ కాకుండా అవతల వైపు నుండి పనిచేస్తున్నారో వాళ్ళు అరే మేము ఇంత పని చేసాము మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, కొంత బాధ అయితే వాళ్ళకు కూడా ఉంది. చాలామంది ఈ ఇన్ఛార్జీలకు సరైనటువంటి అవగాహన లేకపోవడంతో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కనీసం ఫేస్బుక్ వాడని వాళ్ళని కూడా ఫేస్బుక్లో వాడటానికి అంటే నియోజకవర్గ కోఆర్డినేటర్లు పెట్టుకున్న వాళ్ళు చాలా చోట్ల ఉన్నాయి. సరే ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ గెలుపులో జగన్ వైఫల్యాల్లో ఈ మొత్తం ఈ సోషల్ మీడియా ఏదైతే ఐటీడీపీ కావచ్చు లేకపోతే ఐటీడీపీ కాకుండా టీడీపీని అభిమానించేటువంటి కొంతమంది స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా గట్టి ఎత్తున పోరాటమే చేశారు. చేసిన తర్వాత వీళ్ళందరికీ ఇప్పుడు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. 6 నెలలు 8 నెలలైనా పార్టీలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని అయినా వీళ్ళని పిలిచి అరే బాబు మీరు ఇలా వర్క్ చేశారు, మీకు భవిష్యత్తులో ఇలా వర్క్ చేస్తాం, మీ భవిష్యత్తు గ్యారంటీ ఇలా. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉందని అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి, కనీస గౌరవం కూడా లభించలేని పరిస్థితిలో ఉన్నారు అనే బాధన ఈవెన్ ఐటీడీపీ కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో ఐటీడీపీ బయట ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బాధ ఆవేదన ఇదే సోషల్ మీడియా మొత్తం పరంగా. ఇక తర్వాత మాట్లాడితే మెంబర్షిప్స్, నేను చెప్పాను ఇందాక ఐటీడీపీ కొన్ని టాస్కుల్ని చాలా కష్టతరమైన టాస్క్ని కూడా కంప్లీట్ చేసింది. మెంబర్షిప్స్ అనేవి నా దేశంలో వరకు చాలా కష్టమైనటువంటి మెంబర్షిప్స్. 2022-24లో మెంబర్షిప్స్ తెలుగుదేశం పార్టీకి చాలా కష్టపడ్డారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు గవర్నమెంట్ అధికారం లేదు, ఏ నాయకుడు దగ్గరికి వెళ్ళి మెంబర్షిప్ చేయమన్నా చేద్దాం, కొంతమంది సహకరించారు, కొంతమంది సహకరించలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది కార్యకర్తలు ఈ యొక్క సోషల్ మీడియా ఐటీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులు 2000, 3000, 1400, 1500 సభ్యత్వాలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అంతకు మించి 4000 దాకా కూడా సభ్యత్వాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఏంటంటే రేపు పార్టీ అధికారంలోకి వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది, పార్టీ మమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది. అట్లాగే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఎవ్రీ డేటా మా దగ్గర ఉంది, మీరు రేపు కష్టపడినప్పుడు మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం, మీకు సరైనటువంటి గుర్తింపునిస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు మనకు పెట్టుబడులు పెట్టరు. సో మన రూపాయి మనం ఖర్చు పెట్టుకొని మనం పార్టీ కోసం పనిచేసి మెంబర్షిప్స్ ఆ రోజు కొంతమంది టార్గెట్ అచీవ్మెంట్ అయ్యారు. సరే ఫెయిల్యూర్ అయ్యారు, నేను ఇంకా చెప్పాను కదా, కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అందులో సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యొక్క ప్రోద్బలం, అతను చేయలేదనుకో నువ్వు చేయట్లేదు నేను మారుస్తాము అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సరేలేరు ఎట్లా ఒకటి తగలబెట్టరా అని చెప్పేసి చాలా చోట్ల ఇప్పటికీ కూడా ఆ డస్ట్ ఆ చెత్త అంతా అలాగే ఉండిపోయింది. చాలా నియోజకవర్గాలలో 15-20 సభ్యత్వాలు చేసేవాళ్ళు కూడా ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు పెద్ద మొగోళ్ళలాగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫెయిల్ ఉంది, సక్సెస్ ఉంది. సో పార్టీ అనేది వాస్తవానికి మరి ఫెయిల్ సక్సెస్ రెండు ఉన్నాయి కదా అని అంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఈ ఐటీడీపీ స్ట్రక్చర్ అనేది చాలా కొత్తగా ఫస్ట్ టైం ఏర్పడినటువంటి స్ట్రక్చరు. కాబట్టి దీన్ని ఇంకా బెటర్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇలాంటి టాస్క్లన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళని ఒక డేటా కలెక్ట్ చేసుకొని రానున్న రోజుల్లో ఇంకా కొంతమందికి అవకాశం కల్పించినట్లయితే ఎవరైతే ఈ ఐటీడీపీ లైన్ అవతలు ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు పోయినసారి 1500, 1000, దాదాపు 800, 500 సభ్యత్వాలు పైన కొట్టిన వాళ్ళందరినీ వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇస్తే పార్టీ ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఈసారి రానున్న రోజుల్లో ఇంకా ఒడుపుగా కొట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే అది మరి ఏ కారణం వల్ల కొంత ఐటీడీపీకి కొంత బయట వాళ్ళకి ఇచ్చారు. సరే ఏది ఏమైనా ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి
అప్పట్లో అధికారంలో లేని రోజు ఐటీడీపీ వాళ్ళు కష్టపడ్డారు. చాలా చాలా ఇబ్బందులు వనగూర్చుకొని, చాలా ఇబ్బందులు పడి, ప్రయాసలు పడి అది సక్సెస్ చేశారనేది వాస్తవ విషయం. సో నేను ఒక ఐటీడీపీని భుజానికి ఎత్తుకోవట్లేదు. సోషల్ మీడియాలో అందరూ కష్టపడ్డారు. ఇక సోషల్ మీడియా సెక్టర్కి వస్తే ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటే, సోషల్ మీడియా పోస్టుల పరంగా కానివ్వండి, లేకపోతే మాట్లాడటం పరంగా కానీ, కంటెంట్ క్రియేట్ చేయడంలో ఇట్లా ఐటీడీపీలో కొంతమంది ఉన్నారు. అలాగే ఐటీడీపీ బయట పార్టీని ఆశించి పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు పార్టీకి మంచి అవకాశం ఉంది. ఎంతమంది యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఎంతమంది యాక్టివ్గా పార్టీ లైన్స్లో పనిచేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు గ్యాదర్ చేసుకొని వీళ్ళందరినీ కూడా వీళ్ళందరితోటి కూడా మంచి డిజిటల్ ఫామ్ని ఒక ప్లాట్ఫారాన్ని క్రియేట్ చేసుకొని పార్టీకి కావాల్సినటువంటి వాయిస్ని ప్రజల్లో తీసుకెళ్ళే అవకాశం ఉంది. సో అది చేయలేకపోతున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఐటీడీపీలో ఉన్నటువంటి వాళ్ళ ఆవేదన. అరే మేము ప్రభుత్వం అధికారం లేనప్పుడు మీరు ఇచ్చిన ప్రతి టాస్క్ చేసాము, కింద పడ్డామో పైన పడ్డామో ఇబ్బందులు పడ్డామో ఆర్థిక వనరులు సమకూర్చుకున్నాం, కాబట్టి ఇప్పుడు మమ్మల్ని కనీసం ఆ స్థాయిలో రికగ్నైజ్ చేయలేకపోయారు. మీ దగ్గర డేటా ఉందని గతంలో చెప్పారు, ఆ డేటా ఏమైపోయింది ఎవరికి అర్థం కావట్లేదు. ఈరోజు ఎవరికో కొంతమందిని ఎవరో కొంతమంది ఏజెన్సీలు లెక్కన వచ్చి వాళ్ళు కొడుతున్నారు. సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఇంకా వాటి ఓపెన్గా నేను మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళందరూ కూడా మీ ఐటీడీపీలో పనిచేసే ప్రతి ఒక్కరూ, లేకపోతే టీడీపీ సోషల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా పార్టీ నుంచి రూపాయి ఆశించకుండా పనిచేశారు. మరి ఇప్పుడు చాలామంది నాయకులు ఏంటంటే, ఏముందులే మేము 164 సీట్లు గెలిచాము, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వాళ్ళ కష్టార్జితం, అట్లాగే మేము కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాము కాబట్టి మేము గెలిచాము, పెద్ద వీళ్ళదేముందులే ఒకవేళ అనుకుంటే, రానున్న రోజుల్లో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధి పదాలు నడిపించారు. ఏ రాష్ట్రం పోటీ పడిన స్థాయిలో రాష్ట్రాన్ని నడిపించారు. కానీ ఆ రోజు అభివృద్ధి చెప్పుకోవడానికి మన వాయిస్ లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి బలంగా బయటికి పంపించేసుకున్నాడు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి ఏం చేయలే, జస్ట్ సోషల్ మీడియాలో ఓన్లీ ఎలివేషన్స్ మాత్రమే వేశారు. కాబట్టి ప్రజలకి విసుకొచ్చేసింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, మీరు కృష్ణా ఫ్లడ్ చూడొచ్చు, మొన్న వచ్చినటువంటి బుడమేరు వరదలు, ఆ వరదల్లో అసలు తెలుగుదేశం పార్టీ కృష్ణాకు వచ్చినటువంటి వరదల్ని సమర్థవంతంగా సముద్రం వైపు మలిపించడంలో చంద్రబాబు అలాగే కొంతమంది మంత్రులు సమర్థవంతంగా పనిచేశారు. అది తెలుగుదేశం పార్టీకి చాలా ప్లస్. ఎందుకంటే దాదాపు రికార్డు స్థాయిలో 11 లక్షల క్యూసిక్ల వరద వాటర్ వచ్చింది. 5 ఏళ్ళుగా కృష్ణా కరకట్టాలని సరిగ్గా పట్టించుకున్నటువంటి పాపాన్ని పడదు. అయినప్పటికీ కూడా ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా మంత్రులు ఆ యొక్క కరకట్ట వైపున కాపలా కాసి ప్రాణ నష్టం జరగకుండా చూశారు. కానీ బుడమేరు అనేది కెపాసిటీ మించిన స్థాయిలో వరదలు రావటం, అట్లాగే బుడమేరు అంతా కూడా ఆక్రమణలకు గురవటం తప్పనిసరి పరిస్థితుల్లో అది విజయవాడను ముంచెత్తాల్సిన పరిస్థితి రావడం. కానీ సక్సెస్ని ప్రజల్లో చెప్పుకోలేకపోయారు. ఫెయిల్యూర్స్ని మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి చేతగానితనం వల్లే జరిగిందని చెప్పడంలో వైసీపీ సోషల్ మీడియా విజయం సాధించింది. ఇది నేననేది కాదు, ఒక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారనేది మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేనేమి ఎవరి మీద మాట్లాడాను. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కొంతమంది వర్క్ చేస్తున్నారు, కానీ ఎఫర్ట్గా వాళ్ళు చేయడానికి కావాల్సినటువంటి వాళ్ళల్లో కూడా చాలా అసంతృప్తి ఉంది. ఇది ప్రధానమైన కారణం. ఒక తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా ఐటీడీపీ, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఫస్ట్ సోషల్ మీడియా వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టారు. ఎందుకంటే ఈరోజు ప్రతి వాడు కూడా సెల్లోని చూసుకొని వాళ్ళ లైఫ్ని ఏంటనేది చూసేసుకుంటున్నారు. ఎవడు కూడా రియాలిటీకి వచ్చి పబ్లిక్ వచ్చి మీటింగ్లు చూసేస్తారు. ఇంకా రానున్న రోజుల్లో నాకు తెలిసిన అందరూ పబ్లిక్ మీటింగ్ జనాలను ఎవరు రారు. ఒక టెలికాస్ట్ చేసేసి ఆ టెలికాస్ట్లోనే ఆ వీడియోని చూసుకొని డిసైడ్ చేసుకునే స్థాయిలోకి వస్తారు. సో ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి నడిపించారు. అంతేకాకుండా వాయిస్లు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఒక ఆటో వాడికి ఒక 500 ఇచ్చేది, వాడి దగ్గర వాయిస్ తీసుకునేది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా చెప్పించిన సందర్భాలు కోకొల్లగా ఉన్నాయి. సో ఇంత ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి సోషల్ మీడియాని ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్లో టాస్కుల్లో విజయం సాధించే ప్రతి ఒక్కరిని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక పవర్ఫుల్ టీంను తయారు చేసినట్టు బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. ఈ మధ్యలో కొంచెం మరి వాళ్ళు ఏదో కొంచెం టైం పట్టుద్దని ఏదో అనుకుంటున్నారు. ఈ మధ్యలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో కొంతమంది ఇలా మాట్లాడతారు. అయితే చింతా ప్రదీప్ చెప్పేది ఏంటంటే, అక్కడ ఆమె మాట్లాడింది మెంబర్షిప్ డ్రైవ్, అంటే 100 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఉంటుంది కార్యకర్తలకి. అది గతంలో తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ విజయవంతంగా చేసింది.
పార్టీ అధికారంలో లేకపోయినా సో ఈ రోజు కూడా దాంట్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఐటీడీపీ వాళ్ళని ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడటంతో పాటు కొంచెం గుర్తింపు ఇవ్వాలి అని అడగటం. ఎందుకంటే పనిచేసిన వాళ్ళు గుర్తింపు ఇవ్వాలని అడగడం తప్పులేదు. పైసల కోసం పనిచేసిన మీరే గుర్తింపు కావాలని అడుగుతున్నారు. మరి ఏమి ఆశించకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్ళు మా గుర్తింపు కావాలని అడగడం తప్పే ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటనంటే ఎక్కడెక్కడా కూడా ఎవరిని వ్యక్తిగతంగా బూతులు తిట్టిన సందర్భాలు లేవు. వాళ్ళని వాళ్ళే మిస్కమ్యూనికేట్ అవ్వటం ద్వారా వాళ్ళు ఒకరినొకరిని తిట్టుకున్న సందర్భాలు తప్పనించి మీ జోలికి వచ్చి మిమ్మల్ని బూతులు తిట్టిన సందర్భాలు లేవు. మీ దగ్గర స్క్రీన్ షాట్లు పెట్టండి. ఐటీడీపీ అనేటువంటి ఒక ట్యాగ్ ధరించుకున్నాడు, ఆయన బూతులు తిట్టాడేమో. కానీ మీ వాళ్ళు ఒక సైకో ప్రపంచాన్ని సృష్టించారు, ఒక బూతుల ప్రపంచాన్ని సృష్టించారు. సిగ్గుండాలి చంద్ర ప్రదీప్.